సార్ ఇంకొక చిన్న తమాషా జరుగుతుంది. చంద్రారెడ్డి గారు మీరు ఫ్యాక్ట్సే చెప్తున్నారు, బట్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కన్విన్స్ యూ దట్ దేర్ ఇస్ అన్ ఇనాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ది అఫీషియల్స్. To the extent you are right that you went to the Supreme Court, you made a counter, you wanted to defend the government land, అంతవరకు సంతోషం, నాకేం అబ్జెక్షన్ లేదు. బట్ తదనంతరం కోర్టుల్లో కేసు పెండింగ్ లో ఉన్న తర్వాత కూడా ఎవరి ధైర్యం చూసుకొని, సుప్రీంకోర్టు అండి అది చిన్నదైన కోర్టు కాదు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని నిర్దిష్టమైన తీర్పులు ఇచ్చిన తర్వాత ఎవరి ధైర్యం చూసుకొని ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు ఎంటర్ అవుతాడు? ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఏ ల్యాండ్ల కంటే అట్లా ల్యాండ్లకు ఒత్తుకుంటారా సార్? ఎందుకు కోము? ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి మీరు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ భూమిలో ఎవరు వెనుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని వాడు ప్రైవేట్ రోడ్ లోపలికి పోతాడు? ఎందుకు పోలీసులు మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటారు? ఎందుకు రెవెన్యూ అధికారులు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఒక చెరువును విధ్వంసం చేస్తుంటే హైడ్రా అధికారులు ఎందుకు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, మా రెవెన్యూ మినిస్టర్ అది అంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్లకు ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రభుత్వం మ్యూట్ గా. ఇంతవరకు సంతోషం, మీ దండు కూడా ఇస్తాం ఇప్పటిదాకా. బట్ సబ్సిక్వెంట్ ఇనాక్షన్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? ఒకటి. రెండోసారి చిన్న తమాషా, మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మేము చెప్తాం మీకు. నిన్నటి వరకు ప్రోహిబిటరీ లిస్ట్ లో కనబడుతున్నది, ఇవి మేము పొద్దున్న నుంచి ఆడుతున్నాం, రాత్రి నుంచి ఆడుతున్నాం ప్రోహిబిటరీ లిస్ట్ అని చెప్పండి, లిస్ట్ కనబడతలేదు. సంబడి ఈజ్ వర్కింగ్ బిహైండ్ దిస్ ఎంటైర్ గేమ్. ఇది పెద్ద కుట్ర. ఈ 7,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతుంది. మీకు అప్పీల్ చేసేది ఏంటంటే కలెక్టర్ గారు కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ గా మీరు కానీ దయచేసి మీరు బీ రెస్పాన్సిబుల్ ఎనఫ్ and then protect the constitution, honor the Supreme Court. ఆడ పెద్ద మనిషి దగ్గర పెండింగ్ లో ఉంది కేసు సుప్రీం కోర్టు మీద. వాళ్ళు చెప్పేదాకా నా గురించి వాళ్ళు ఏదో చెప్తారు కదా తీర్పు, ఈ లోపే ఆగమాగమైపోయి భూములు కబ్జా చేస్తుంటే మనం ఎట్లుకుంటాం చెప్పని. అసెంబ్లీలో ఇంత చర్చ వచ్చిన తర్వాత సీఎం గారే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే అలర్ట్ గా ఉంది. వీ హావ్ టు టేక్ ది స్టెప్స్. డిపార్ట్మెంట్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ ఆల్ ది స్టెప్స్. దట్స్ వాట్ వీ హావ్ కెప్ట్ ఇన్ ద పిఓబి. ఓబిటర్లో ఎందుకు పెడతాము? గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే భాగంలో పిఓబిలో పెడతాము. ఆల్రెడీ ఇట్ ఈస్ మీరు ఒకటి వీలైతే అడ్రస్ కాపాడాలి. హైడ్రా మొత్తం